తాతయ్య, ఈ హోమాన్ని జరిపించేదే శశివదిన కోసం. అలాంటప్పుడు అమ్మ శశివదిన ఇంకా రాలేదేంటి? పండితులు ఇప్పుడే కదరా ఏర్పాట్లు మొదలు పెట్టారు, వచ్చేస్తూ ఉంటారులే. ఏంటో తాతయ్య, నాకు మాత్రం చాలా టెన్షన్గా ఉంది. అసలు ఈ హోమాలు అవి చేస్తే ఏమైనా ఫలితం ఉంటుందంటారా? ఫలితం ఉంటుందనే నమ్మకంతోనే కదరా ఈ పరిహార హోమాలను జరిపించేది. కరెక్ట్గా చెప్పినారు కదేటి. నమ్మితేనే దేవుడు, నమ్మకపోతే రాతి బొమ్మే కదేటి. ఏంటో ఈ ఇంటి కోడలికి ఇట్లాంటి కట్టం రావటం ఏంటో. అయ్యా సూర్యం గారు, హోమానికి మా ఏర్పాట్లు పూర్తయినట్టే. అందరూ వచ్చారంటే మేము హోమం ప్రారంభిస్తాం. తాతయ్య, వాళ్ళు ఎంత దాకా వచ్చారో నేను అమ్మకు ఫోన్ చేసి మాట్లాడినా? నేనే మాట్లాడుతానులే. అమ్మరాణి, చెప్పండి తాతయ్య. పండితులు ఏర్పాట్లన్నీ మొదలుపెట్టారు. మరి సీత పరిస్థితి ఏంటమ్మా? రామ్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నట్టున్నాడు. అమ్మరాణి, రామ్కైతే ఈ విషయం తెలియకుండా మేనేజ్ చేయొచ్చు, కానీ సీతను మాత్రం మీతో పాటు గుడికి రాకుండా ఆపడం కష్టమమ్మా. తెలుసు తాతయ్య, అందుకే సీతకి ఏం చెప్పి ఆపాలా అని ఆలోచిస్తున్నాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదమ్మా, కానీ సీత గుడికి రాకుండా ఆపే బాధ్యత మాత్రం నీదే. అలాగే తాతయ్య, సీత గుడికి రాదు. తను రాకుండా నేను శశి ఏదో విధంగా సర్ది చెప్తాం. మీరు మాత్రం మృత్యుంజయ హోమాన్ని మేము రాగానే ప్రారంభించేలా చూడండి. అలాగే, వాళ్ళు బయలుదేరగానే మీరు వెంటనే వచ్చేయండి. అలాగే తాతయ్య. ప్రాణగండాన్ని తప్పించేందుకు మృత్యుంజయ హోమం. ఆ హోమం పూర్తిగా జరగదు, సీత వల్లే ఆగిపోతుంది. ఆగిపోయేలా నేను చేస్తాను. ఏవండి, ఏంటండి, నేను ఇందాకే చెప్పాను కదా ఇవాళ మీరు ఆఫీస్కి వెళ్ళొద్దు అని. గుళ్ళో శశి క్షేమం కోసం హోమం జరగబోతుంది, అక్కడికి వెళ్దామండి. లేకపోతే పాపం శశి బాలు చాలా ఫీల్ అవుతారు. తెలుసు సీత, కానీ ఏం చేయను. ఇవాళ కంపెనీలో అతి ముఖ్యమైన కాన్ఫరెన్స్ ఒకటి ఉంది, నేను వెళ్ళి తీరాలి. అబ్బా ఏంటండి, కంపెనీ మీటింగ్స్, లాభాలు ఇవన్నీ ఎప్పుడు ఉండేవే కదా. శశి మీకు మరదలండి, మీ తమ్ముడి భార్య. తనకి కష్టం వచ్చిందంటే మీకు కొంచెం కూడా జాలనిపించడం లేదా? సీత, ఎంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోవేంటి? శశి మీద నాకు జాలి లేక కాదు, కానీ ఒక బాధ్యత గల ఎండీగా ఒక్కోసారి ఇలాంటి విషయాల కంటే కంపెనీ మీటింగ్స్కే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వక తప్పదు. సీత, అత్తమ్మా, ఆయనకి మీరైనా చెప్పండి. మనం అందరం ఇంత కంగారు పడుతుంటే ఆయనేమో ఆఫీస్కి వెళ్తారంట. అమ్మా సీత, ఏదైనా ముఖ్యమైన కారణం లేకపోతే రాము వాళ్ళ ఆఫీస్కి వెళ్తాను అనడు. అవునత్తయ్య, ఇవాళ ఆఫీస్లో మీటింగ్ మాత్రమే కాదు, చాలా చాలా ఇంపార్టెంట్ పనులు కూడా ఉన్నాయి. నేనేమో వెళ్ళలేని పరిస్థితి, బావగారేమో ఆఫీస్లో ఒక్కరే అయిపోతారు. ఎలా మేనేజ్ చేస్తారో ఏంటో. అక్క, పోనీ ఒక్కరోజుకి బావగారితో నువ్వు వెళ్ళరాదు? శశి, ఏమంటున్నావు? నేను ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? లేదు లేదు, నేను నీతో పాటు గుడికొస్తాను, నీ దగ్గరే ఉంటాను. అమ్మా సీత, శశి దగ్గర నేనుంటాను, కానీ
పాపం రాము ఆఫీసులో ఒక్కడే అయిపోతాడమ్మా. ఇన్నాళ్ళు అయితే శశి కొంతైనా సహాయం చేసేది. ఇప్పుడు తను వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంది కాబట్టి భార్యగా నువ్వే వాడికి తోడుగా ఉండటం చాలా అవసరమమ్మా. ఏంటత్తమ్మా మీరు కూడాను? అక్కడ శశి క్షేమం కోసం మృత్యుంజయ హోమం జరుగుతుంటే నేను ఆఫీస్కి వెళ్ళి ఏం చేయగలను? నా వల్ల కాదు, నేను వెళ్ళనంతే. అక్క ప్లీజ్, నా కోసం నువ్వు పడే ఆరాటం నాకు తెలుసక్క. కానీ ఒక్కసారి బావగారి పరిస్థితి కూడా ఆలోచించు. నా కోసం గుళ్ళో అందరూ ఉంటారు, కానీ బావగారి కోసం ఆఫీస్లో తోడుగా ఎవరుంటారు? శశి ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది. అదేంటో అర్థం కావట్లేదు. సడన్గా ఈ మృత్యుంజయ హోమం ఏంటో, ఈ ప్రాణగండం ఏంటో, ఇదంతా నాకు నమ్మశక్యంగా లేదు. రాము, నువ్వొక్కడవే అనవసరంగా ఇబ్బంది పడొద్దు. శశి గురించి మేం చూసుకుంటాం. సీతని నువ్వు నీతో పాటు ఆఫీస్కి తీసుకెళ్ళు. అత్తమ్మా తప్పదా? ప్లీజ్ అమ్మా, వెళ్ళమంటున్నాను కదా. ఈ అత్తయ్య మాట విని మంచి పిల్లలాగా వెళ్ళు తల్లి. సరే అత్తమ్మా, అక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి మీరు చెప్తూ ఉండాలి, సరేనా? అలాగే. మీరిద్దరు జాగ్రత్తగా వెళ్ళిరండి. పద. చూసావా శశి, పాపం సీత తన గురించి తలుచుకుంటేనే నా గుండె తరుక్కుపోతోంది. అలాంటి మంచి పిల్లకి ఏమీ కాకూడదు. ఆ హోమాన్ని నిర్విఘ్నంగా జరిపించి మనమే సీతని కాపాడుకోవాలి. పదమ్మా, గుడికి వెళ్దాం. అత్తయ్య ఒక్క నిమిషం, హ్యాండ్ బ్యాగ్ నా రూమ్లో ఉండిపోయింది, నేను ఇప్పుడే వెళ్ళి తెచ్చుకుంటాను. సరేనమ్మా. వాట్ బేబీ, ఏంటి అప్డేట్స్? సూపర్ కామెడీ సీన్ డాడీ. చచ్చేదానికి చావుబోతుంది తనే అని తెలీదు, పైగా నాకేదో అయిపోతుందని చాలా వర్రీ అయిపోతుంది. వెర్రీ మొహంది. ఓకే బేబీ, వాళ్ళ ఆఫీస్కి బయలుదేరారా? ఎస్ డాడ్, నా ప్లాన్ ప్రకారమే సీత కూడా రామ్తో ఆఫీస్కి బయలుదేరింది. నెక్స్ట్ నువ్వు సీన్లోకి ఎంట్రీ ఇవ్వాల్సిన టైం మొదలైంది. గెట్ రెడీ, ఓకే? ఎస్ బేబీ. అక్కడ హోమం జరుగుతూ ఉండగానే నీ ప్లాన్ ప్రకారం సీతకి యాక్సిడెంట్ జరుగుతుంది. డాడ్, కేర్ఫుల్గా గుర్తుంచుకో, ఆ యాక్సిడెంట్ వల్ల సీత చావడానికి వీల్లేదు. అది దారుణంగా గాయపడాలి. లేవలేని స్థితిలో ఉన్న సీతని చూసి అందరూ అల్లాడిపోవాలి. ఆ మృత్యుంజయ హోమం మధ్యలోనే ఆగిపోవాలి, ఓకే? ఓకే బేబీ, డన్. డాడ్, నువ్వు చెప్పబోయే శుభవార్త కోసం గుళ్ళో నేను ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్ డాడీ. ఓకే బేబీ, డన్. అందరే ఇవాళ గుళ్ళో హోమం జరుగుతుంటే పని కట్టుకుని నన్నేమో ఆఫీస్కి వెళ్ళమన్నారు. అయినా నేను ఆఫీస్కి వచ్చి ఏం చేయాలంట? నీ మొగుడితో ముచ్చట్లాడాలంట. సిగ్గు లేకపోతే సరే. అయినా వాళ్ళని కాదు, మిమ్మల్ని అనాలి. నన్నా, నేనేం చేశాను? ఏం చేశారా?
నన్ను మీతో పాటు తీసుకెళ్ళమని శశి చెప్పింది అనుకోండి. అయ్యో వద్దు, సీత కూడా మీతో పాటు గుడికి రావడానికి ఇష్టపడుతుంది, నేను ఆఫీస్లో మేనేజ్ చేసుకుంటానని చెప్పుండొచ్చు కదా. లేదే, ఛాన్స్ దొరికింది అని చలోమని లాక్కొచ్చేశారు. లాక్కొస్తే మాత్రం ఏం లాభం? కస్సుబుస్సులాడే పెళ్ళాన్ని ముట్టుకున్నా తప్పే అంటుందిగా. ఇదిగో ఎందుకే మీతో రాను అన్నది. ఓకే ఓకే, ఎటు వచ్చావుగా. ఇంగ్లీష్ నేర్చుకున్నట్టే నీకు కార్ డ్రైవింగ్ కూడా నేర్పిస్తాను, నేర్చుకో. ఓ ఎస్ ఎస్. అయితే చెప్పు, ఇదేంటి? ఎడ్ల బండి చక్రం. వాట లేదు, వాటర్ పాటు లేదు. నన్ను మరీ అంత మొద్దును అనుకోకండి. నువ్వు మొద్దు ఎందుకు అవుతావే? నా ముద్దుల పెళ్ళానివి నువ్వు. సంతోషించాలే కానీ స్టార్ట్ చేయండి. ఓకే ఓకే, కార్ డ్రైవింగ్లో ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి. Understand? Yes, understood. అయిపోయింది. థ్యాంక్ యూ సార్. బాబు ఇలా రా. ఏంటి సార్, కార్ తోడవాలా? లేదు. అయ్యో వద్దు సార్, డబ్బులేమి వద్దు సార్. పర్వాలేదు, తీసుకో. థ్యాంక్ యూ సార్. ఏమండి, ఏంటా కన్నీళ్ళు? ఏం లేదు సీత, ఏం లేదు. ఏమండి, ఆ పిల్లాడికి 10, 20 కాకుండా 500 ఇచ్చి పంపించారేంటి? సీత, ఆ పిల్లాడిని చూస్తే నాకు నా చిన్నప్పుడు నేనే గుర్తొచ్చాను. తిండి లేక ఆకలితో అలమటించిన నా గతం గుర్తొచ్చింది. మీరు ఏమంటున్నారండి? కోటీశ్వరుల కుటుంబంలో పుట్టిన మీరు ఆకలితో అల్లాడిపోవడం ఏంటి? ఇన్నాళ్ళు నీకు అసలు నేను ఎవరినో చెప్పనే లేదు కదూ. నేను మా అమ్మా నాన్నలకి సొంత కొడుకుని కాదు, దత్తపుత్రుణ్ణి. నిజంగానా? అవును.
కన్నవాళ్ళెవరో కూడా తెలియని ఒక అనాథని. అదిగో ఆ పిల్లాడిలాగే రోడ్డు మీద ఆగిన కార్లు తుడుస్తూ వాళ్ళిచ్చే చిల్లర డబ్బులతో టీ కొట్లో చవకగా దొరికే బన్నుని కొనుక్కొని తిని వీధి పంపు నీళ్లు తాగి బ్రతికేవాణ్ణి. అందుకే పేదరికంలో ఉండే బాధ ఏంటో, కన్నీటికుండే విలువేంటో నాకు ఆ వయసుకే అర్థమైంది. ఆకలేస్తే అడుక్కోకూడదు, కష్టపడి పనిచేసి ఆత్మాభిమానంతోనే బ్రతకాలని కూడా అప్పుడే నిర్ణయించుకున్నాను. అలా ఓ రోజు నేను కార్లు తుడుస్తున్నప్పుడే అమ్మా నాన్న కారులో వస్తూ నన్ను చూశారు. ఈ రాముడే మన జ్యేష్ఠపుత్రుడు. గుడిలో దేవుడి సాక్షిగా నాకు శ్రీరామ్ అని పేరు పెట్టి నన్ను దత్తత తీసుకున్నారు. ఎంతో ప్రేమగా నన్ను తమ పెద్ద కొడుకుగా పెంచుకున్నారు. ఆ తర్వాత కడుపున పుట్టిన పిల్లల కంటే నన్నే ఎక్కువగా అభిమానించారు, ఆదరించారు. శ్రీరాముడు మా పెద్ద కొడుకండి అని అందరికీ గర్వంగా చెప్పుకున్నారు. మరి ఈ విషయం అమ్మా నాన్నలకి, తాతయ్యకి, నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. నాకు తోడుగా నీడగా వచ్చిందానివి కదా, అందుకే నీతో చెప్పాలనిపించింది, చెప్పాను. అర్థమైందండి. మీరు కష్టం విలువ తెలిసినవారు కాబట్టే ఆ రోజు ఊళ్ళో వాళ్ళ సమస్యను తీర్చడానికి నడుం కట్టారు. అర్థాంతరంగా పెళ్ళాగిపోయిన నేను నిస్సహాయంగా కన్నీళ్లతో నిలబడితే ఎంతో గొప్ప మనసుతో నా మెళ్ళో తాళి కట్టి నాకు బ్రతుకునిచ్చారు. పందిట్లో అందరూ అన్నట్టు మనది నిజంగా ఆ దేవుడు చేసిన పెళ్ళేనండి. సీత, నేను ఒక అనాథనని తెలిసాక నీకు నా మీద అసహ్యం కలగటం లేదు? వద్దండి, ఇంకెప్పుడు ఇలా అనొద్దు. ఈ నిజం తెలిసాక మీ భార్యనైనందుకు ఇప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. సీత, నీలాంటి అనుకూలవతి అయిన భార్య దొరకటం నిజంగా నా అదృష్టం. హబ్బీ గారు నాకు డ్రైవింగ్ నేర్పిస్తానన్నారు, నేర్పించరా? నా డార్లింగ్ నేర్పించమంటే డ్రైవింగ్ ఏంటి, మొగుణ్ణి గెలవటం ఎలా అనే కోర్సును కూడా నేర్పిస్తాను. అబ్బో, ఎలా? ఇలా. ప్రాణగండం ఉంది అంటే ఎవరో ఒకరు కావాలనే హాని తలపెట్టాలి కదా. నేను అదే ఆలోచిస్తున్నాను రా, కానీ సమాధానం దొరకడం లేదు. నాకు శశి వదిన మీదే అనుమానంగా ఉంది.